అతను నాతో ఫోటో తీసుకున్నాడు, అలాగే మా నాయకుడు లోకేష్ బాబు గారితోనూ అలాగే ఇంకొకరితో గవర్నర్ గారితో ఫోటో తీసుకోవడం జరిగింది అని తెలియజేయడం జరిగింది. ఏదేమైనా కూడా నేను ఒకటే అడుగుతున్నా, రంగయ్యకి సూటిగా అడుగుతున్నా, 13 కేసులు 11 కేసులు ఈడీ కేసులు అలాగే సిబిఐ కేసులు ఉన్న నాయకుడు మీ నాయకుడు 16 నెలలు జైల్లో కూడా ఉన్నాడు. అతనిపై ప్రధానమంత్రితోనూ ఫోటోలు తీసుకుంటాడు, అలాగే రాష్ట్రపతితోనూ ఫోటోలు తీసుకుంటాడు, కేంద్ర మంత్రులతోనూ ఫోటోలు తీసుకుంటాడు. నువ్వు పోయి అతనితో ఫోటో తీసుకుంటావు అంటే 16 నెలలున్న జైల్లో ఉన్న వ్యక్తి ఫోటోలు తీసుకుంటే నీది తప్పు లేదు. కానీ వీడు నాకు తెలియదు బాబు, నాకు తెలిసిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ పెట్టి అతన్ని లోపల అరెస్ట్ చేయించిన మమ్మల్ని తప్పంటావా? ఖచ్చితంగా ఏదైతే మీ సేవ బాబు చేశాడో 100% తప్పు చేశాడు కాబట్టే అతను క్షమించుకోకుండా ఏ రకం కూడా ఆలోచన చేయకోకుండా మా పార్టీ కార్యకర్త అయినా కూడా జైల్లో పెట్టి ఏర్పాటు చేశాం. నీలాగా నీ పార్టీ కార్యకర్తలు నువ్వు ఏ రకంగా ఎన్నుకొచ్చుకొచ్చావు, ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడు కూడా నువ్వు చేసావు. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ ల్యాడ్స్ ఏదైతే వచ్చాయో ఏ రకంగా దుర్వినియోగమైనాయో అన్నీ కూడా నీకు తెలుసు. నేను అదన్నీ చెప్పి మీ అందరి సమయం కూడా వృధా చేయాలని చేయదలుచుకోలేదు. ఈరోజు రంగయ్య గారు చెప్పారు, ఏం చెప్పారు? 10 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది అని చెప్పాడు. 10 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంటే నువ్వే దీంట్లో కుట్రదాడుగా నేను చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే నీకు స్టాంప్ హోల్డింగ్ పెట్టుకున్న వ్యక్తులు నీ గవర్నమెంట్లో ఇచ్చిన వ్యక్తులే. ఈ నర్సిరెడ్డి సాంబశివారెడ్డి ద్వారానే వీళ్ళందరికీ వచ్చాయి. వాళ్ళ ద్వారానే నీ ఇదేమన్నా ఈ స్కామ్ నడిపించావా, లేదా ఈ మీ సేవ బాబుని నువ్వే ఏమన్నా నా దగ్గరికి ఇలా పంపించి ఇలాగా చేయించి నా మీద రుద్దొచ్చనే అభిప్రాయం ఏమన్నా చేశావా అనేది ఖచ్చితంగా ఇది బాగా చూడాల్సిన అవసరం.